అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అనూహ్యంగా ఈ పోరులో నుంచి ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం ప్రకారం తొలి పోరు అయిన అయోవా ప్రైమరీ పోరులో ఎటువంటి ప్రభావం చూపించలేకపోయిన కారణంగా వివేక్ రామస్వామి ఇటువంటి ప్రకటన చేశారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరపున అయోవా కాకసస్లో ఈ తొలి పోరు జరిగింది. ఈ పోరులో ట్రంప్ 51% ఓటింగ్తో ఘన విజయం సాధించగా వివేక్ కేవలం 7.7% ఓటింగ్తో కుప్పకూలారు. ఈ కారణంగానే మేం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయామని భావిస్తున్నారు. మా ప్రచారాన్ని నిలిపివేస్తున్నాం. తదుపరి అధ్యక్షుడిగా ఉండేందుకు నాకు మార్గం లేదు అని ఫలితాలు వచ్చిన తర్వాత వివేక్ తన మద్దతుదారులతో మాట్లాడుతూ చెప్పాడు. ఇక వివేక్ విషయానికి వస్తే గత ఏడాది వరకు ఇతని పేరు ఎవరికీ తెలియదు. రాజకీయంగా ఎటువంటి గుర్తింపు లేని వివేక్ గత ఏడాది ఫిబ్రవరిలో రేసులో దిగాడు. అమెరికాకే తొలి ప్రాధాన్యం వంటి అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వినిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. మొదటి నుంచి ట్రంప్ విధానాలని అనుసరిస్తూ వివేక్ ప్రచారంలో కూడా అదే శైలిని పాటించారు. మొదటి పోరు ముందు వరకు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న ట్రంప్ మరియు వివేక్లు ఒక్కసారిగా శత్రువులుగా వ్యవహరించారు. ఇటీవల వివేక్ని విమర్శిస్తూ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.